My project name is global warming climate. Rock and surface of the earth. Volcano shapes are formed when melted rock and lava from the surface of the earth. శివాశివని స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శించినప్పుడు నాకు మొట్టమొదటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని అయిన వెంటనే రేడియో సందేశం ఒకటి ఇచ్చారు. ఈ సమాజం నాకు మంచి పాఠశాలనివ్వండి, ఓ సంఘాన్ని ఇవ్వండి, ఈ రెండింటి ద్వారా ఈ సమాజం మార్పు చేస్తా అని చెప్పి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు పలికిన మాటలు ఈరోజు నాకు యాదొస్తున్నాయి. నిజంగానే నరసింహరావు గారి స్కూల్ చూస్తుంటే చిన్న పిల్లలు వాళ్ళు మాట్లాడే పద్ధతి, ఇంగ్లీష్ లాంగ్వేజు, వొకాబులరీ, ప్రజెంటేషను, వాళ్ళకున్న ధైర్యం చూస్తుంటే నిజంగానే భారతదేశంలో ఇటువంటి స్కూల్స్ చాలా అవసరం అని చెప్పి అనుకుంటున్నా. నరసింహరావు గారు నాకు ఆప్తమిత్రులు. దాదాపు ఏళ్ళ తరబడి ఈ విద్యా వ్యవస్థలో పనిచేస్తూ వస్తుండ్రు. నాకు నమ్మకం ఉంది పూర్తి స్థాయిలో ఏదైతే ఈరోజు పిల్లలు కనబట్టి ఈరోజు చూపించిన ప్రతిభ చూస్తే తప్పకుండా ఆ పిల్లలు ఈ శివశివని స్కూలే కాకుండా మహేందర్ పట్నాన్నే కాకుండా భారతదేశాన్ని కూడా ఈరోజు ఓ పెద్ద పేరు తెచ్చే విధంగా ఉందని చెప్పి తెలుసుకుంటూ నిజంగా గర్వపడుతున్నా. తప్పకుండా ఈ స్కూల్ ఇంకా ముందు సాగాలి. మేము కార్యకర్తగా తప్పకుండా ఆయన వెంబడి ఉండి ఈ స్కూల్ అభివృద్ధి కొరకు పనిచేస్తామని తెలుసుకుంటాం. 28 ఫిబ్రవరి సైన్స్ డే సందర్భంగా మా పాఠశాలలో మా ఉపాధ్యాయులు మా తల్లిదండ్రుల కృషితో ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ ఎక్స్పో, సైన్స్ కార్నివాలు పట్టణంలోని వివిధ ప్రముఖులు, మా ప్రైవేట్ పాఠశాలల ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు మరియు టౌన్ ప్రెసిడెంట్ వంశమోహన్ గారు, పెద్దలు పాండరంగం గారు, మా చిరకాల మిత్రుడు కృష్ణమూర్తి గారు, ప్లస్ మార్నింగ్ పెద్దలు ఒబేదుల్లా కొత్వాలు, ప్లస్ హర్షవర్ధన్ రెడ్డి, టోటల్ నా కౌన్సిలర్ ప్రశాంతి గారు, టోటల్ నా వెల్విషర్స్ కేవలం నా యొక్క క్షేమాన్ని, నా యొక్క ఉన్నతిని కోరుకునే మిత్రులు వచ్చి నన్ను ఆశీర్వదించారు. ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా పాఠశాల విద్యలో అవుతున్న విద్యార్థుల గుణాత్మకమైన మార్పులతో ప్రతిరోజు టీచింగ్ అండ్ హోంవర్క్ అండ్ పేరెంట్స్ ఒత్తిడి లేకుండా పిల్లల కొత్త సృజనాత్మకత సృష్టించడానికి పిల్లలు తన యొక్క చదువును, పుస్తకాలను మరిచి కొత్త ఎక్స్పెరిమెంట్లు సమాజం గురించి, వ్యక్తుల గురించి, కుటుంబం గురించి, వ్యవసాయం గురించి, ఫ్యాక్టరీల గురించి ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అయింది. మరి పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థులు, మా జడ్చర్లో ఉన్న మా బ్రాంచ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా సందర్శించి ఇది ఒక తల్లిదండ్రులు వచ్చే రోజులలో కూడా విద్యార్థులకు కొత్త నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలని, నైపుణ్యంతో విద్యకు తోడ్పాటు చేయాలని పాఠశాలలో